నమస్కారం. నేను మీ శివానంద్. ఈరోజు మన భారతీయ సంస్కృతి పరిరక్షణ, వికాసం, నేటి యువత పాత్ర అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఆర్యావర్తం అనే పేరుగల మన భరతభూమి అత్యున్నతం. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయం. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం జ్ఞాననిధి, యుగాల నాడే విశ్వగురువుగా విలసిల్లినది. మన దేశంలో మనం పాటించే దైనందిన పద్ధతుల్లోనే ఎన్నో లోతైన విశేషాలు దాగి ఉన్నాయి. అనాదిగా వచ్చిన మన అలవాట్లు, ఇక్కడి కుటుంబ వ్యవస్థ, మనం జరుపుకునే పండుగలు, పర్వదినాలు, వండుకునే ఆహార పదార్థాలు, పూజించే దైవ స్వరూపాలు, ఆడుకునే ఆటలు, పాడుకునే పాటలు, మాట్లాడే భాషలు, చెప్పుకునే కథలు, పాటించే వృత్తులు, అనుసరించే ధర్మాలు, ఆస్వాదించే కళల సమ్మేళనమే భారతీయ సంస్కృతి. దీనికే భారతీయత అని కూడా పేరు. మన భారతీయత యొక్క గొప్పతనం ఏంటంటే ఇది భారతీయులందరినీ ఏకం చేయగలదు. దేశ ప్రజలందరినీ ఏకత్రాటి మీదకి తీసుకురాగలిగిన ఉత్కృష్ట సాధనం సంస్కృతి. సంస్కృతి చాలా విస్తారమైనది. ఇది జాతి యొక్క జీవనాడి. మన జాతి యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తుల్లో సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే భారతీయుల యొక్క చరిత్ర, ఔన్నత్యం ఈ సంస్కృతి వల్ల తెలుస్తాయి. మన దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేక ప్రాంతాలకు, భాషలకు, కులమతాలకు అతీతంగా భారతీయులందరినీ ఐక్యంగా కలిపి ఉంచుతున్న బంధమే భారతీయ సంస్కృతి. అదే భారతీయత. సద్గురు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారి మాటల్లో చెప్పాలంటే, ఆల్ ఓవర్ ది గ్లోబ్ కల్చర్ హ్యాస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ రిలిజియన్. ఇట్ ఈస్ ఇన్ ఇండియా ఎలోన్ దట్ రిలిజియన్ హ్యాస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ కల్చర్. ప్రపంచంలో ఏ దేశాన్ని మనం గమనించినా అక్కడి సంస్కృతి ఆ దేశం విశ్వసించే మతంలో ఒక భాగంగా ఉంటుంది. కేవలం భారతదేశంలోనే మతం అనేది సంస్కృతిలో ఒక భాగంగా ఉంటుంది అని దీని అర్థం. భారతీయత అంటే కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం అని దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇంత గొప్ప సంస్కృతిని గుర్తించడం, పరిరక్షించడం, పాటించడం, భావితరాలకు అందించడం మన కర్తవ్యం. అయితే ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి బాటలు వేసే కొన్ని బాధ్యతలను సైతం మనం స్వీకరించాలి. వీటిలో నేటి యువత పాత్ర ఎంతో ప్రధానమైనది. భారతీయ సంస్కృతి పరిరక్షణలో నేటి యువత పాత్ర. ధర్మపాలనే ధర్మరక్షణ అని రామాయణ, మహాభారతాది ఇతిహాసాలు మనకు బోధించాయి. ఇదే సంస్కృతి విషయంలో కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ధర్మము, సంస్కృతి రెండూ అవిభాజ్యమైన విషయాలు. సంస్కృతిని అర్థం చేసుకుని అందలి ఉత్కృష్ట ధర్మాలను ఆచరించడమే సంస్కృతిని కాపాడడం. ఇందుకోసం మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాదులను, పురాణ కథా వాంగ్మయాన్ని మక్కువతో చదవాలి. వాటిలో చెప్పబడిన విషయాలను లోతుగా పరిశీలించాలి, పరిశోధించాలి. మన సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే మనదైన సాహిత్యాన్ని మధించి తీరాలి. మన సంస్కృతి మానవతా దృక్పథం కలిగి ఉన్నది. భారతీయ జీవన విధానం ఒక వ్యక్తి కేవలం తన కోసం తాను బ్రతకడం కాక ఇతరుల ఎడల కూడా బాధ్యతతో మెలగాలని, లోకోపకారం చేయాలని చెబుతుంది. దేవతల పట్ల, ఋషుల పట్ల, ప్రకృతి పట్ల, మన జీవనం సజావుగా సాగేందుకు సహకరించే ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతతో జీవించడం నేర్పుతుంది. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతేతే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్ అని భగవద్గీతలో జగద్గురువు శ్రీకృష్ణుడు బోధించాడు. బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము వంటి యజ్ఞములు చేయగా మిగిలిన శేషమును తిన్నవాడు శ్రేష్ఠ మానవుడు. అతడు సర్వ పాపముల నుండి విముక్తుడవుతున్నాడు. కాగా ఎవరైతే కేవలం తమ శరీర పోషణ కోసం అన్నం వండుకుని భుజిస్తున్నారో వారంతా పాపాన్ని తినుచున్నారు అని దీని అర్థము. ఈ శ్లోకం కేవలం ఆధ్యాత్మికమైనదే కాదు, కేవలం పుణ్య సముపార్జన కోసమే చెప్పినది కాదు. ఇందులో లోకహితకారకమైన యజ్ఞములు, తోటి వారిని ఆదరించి పోషించడం అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విషయాలు. ఇటువంటి అనేకమైన గొప్ప విషయాలు మన ఇతిహాసాల్లో అనేకం నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం మన ప్రథమ కర్తవ్యం. దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించే శక్తి, అవకాశం అధికంగా యువతకు ఉంది. అంతేకాక యువజనుల సంఖ్య మెండుగా కలిగిన దేశం మనది. కాబట్టి యువశక్తి మన దేశానికి వెన్నెముక. అట్టి యువత దేశభక్తిని, దైవభక్తిని కూడా అలవర్చుకున్నప్పుడే దేశాన్ని ముందుకు నడపగలుగుతుంది. అందుచేత వారికి భారతీయ సంస్కృతిపై గౌరవం, అవగాహన ఉండాలి. దేశక్షేమాన్ని కోరాలని,
అందులోనే మన క్షేమం ఉందన్న సత్యం తెలుసుకోవాలని శివానంద గురుదేవులు బోధించిన విషయం కూడా సర్వదా గుర్తుంచుకోవాలి. ఏ పని చేసినా దేశానికి మంచి జరగాలని కోరుకోవాలి. అదేవిధంగా యువత అన్ని రంగాల్లోనూ చురుకుగా ముందంజ వేయాలి. ఐటీ, వాణిజ్యం, సినిమా, జర్నలిజం, రాజకీయం, న్యాయ, ఉపాధ్యాయ, రచనా రంగాల్లో యువత ప్రబలమైన ముద్ర వేయాలి. ముఖ్యంగా రాజకీయ, పాత్రికేయ రంగాల్లో యువత ఆసక్తి కనబరుస్తూ ఉండాలి. సరైన నిర్ణయాలు, సవరణలు చేయడం, దేశాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించడం రాజకీయ నాయకులకే సాధ్యం కాబట్టి ఆ రంగం సమర్థత కలిగిన దేశభక్తులతో నిండితే సరైన దిశగా దేశం పయనిస్తుంది. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలి. ఓటు హక్కును నామమాత్రంగా కాకుండా బాధ్యతతో వినియోగించుకోవాలి. భారతీయతను పాటించే, భారతీయతతో పాలించే వారిని, మన సాంస్కృతిక ఐక్యతకు దోహదం చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలి. అలాగే సత్యాన్నే నమ్మి ప్రసారం చేసే పాత్రికేయుల అవసరం దేశానికి చాలా ఉంది. అంతేకాక మన సంస్కృతి పట్ల విషం చిమ్ముతూ భారతీయతకు వ్యతిరేకంగా ప్రచురించబడే పుస్తకాలకు, పత్రికలకు ఖండన రూపంలో సరైన సమాధానం చెప్పాలి. ప్రతి తప్పుడు పుస్తకానికి సరైన ఖండనతో 10 పుస్తకాలు రచించి ప్రచురించగలగాలి. ఈ బాధ్యతను యువ రచయితలు తీసుకోవాలి. అందుకు తగిన సమర్థతను, జ్ఞానాన్ని వారు మన గ్రంథాల ద్వారా, గురువుల ద్వారా సముపార్జించుకోవాలి. మన యువత భుజస్కంధాలపై గల మరొక ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే మన సంస్కృతిని, అందలి గొప్పతనాన్ని, వాస్తవ చరిత్రను భావితరాల వారికి అందజేయడం. ప్రధానంగా మన దేశ చారిత్రక వైభవానికి, సాంస్కృతిక పునాదికి విఘాతం కలిగిస్తున్న ఆర్య ద్రావిడవాదాల వంటి అసత్య సిద్ధాంతాలను కూకటి వేళ్లతో సహా పెకలించగల జ్ఞానాన్ని యువజనులు సముపార్జించాలి. అనాదిగా ప్రవహిస్తున్న నదులు, నాటి దేవాలయాలు, నగరాలు, కట్టడాలను మనం సందర్శించాలి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెలియని వారికి వాటిని వివరించాలి. అపోహలు ఉంటే నివారించాలి. విద్యావంతులు, సంపన్నులు కలిసి ఇలాంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు బృందాలుగా చిన్నపిల్లలను తీసుకువెళ్ళాలి. ఆధునిక యుగంలో జీవిస్తున్నాం కాబట్టి పైన చెప్పిన ప్రతి విషయాన్ని పద్ధతిగా పొందుపరిచి వెబ్సైట్ల రూపంలో, వివిధ సమాచార మాధ్యమాల రూపంలో భవిష్యత్తు తరాలకు అందించే అద్భుతమైన అవకాశం మనకు ఉంది. ఆ అవకాశాన్ని అందుకుని సఫలీకృతం చేసుకోవడం మన విధి. అదేవిధంగా పాశ్చాత్య దేశాలకు హైందవ శంఖారావాన్ని వినిపించిన వివేకానందులు చెప్పినట్లుగా భారతీయ గతాన్ని, అంటే మన చరిత్రను వీలైనంత వెనక్కి వెళ్ళి తరచి శోధించే శ్రద్ధను కలిగి ఉండాలి. ఇట్టి కర్తవ్యాలను శ్రద్ధాసక్తులతో నిర్వర్తించి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని సాకారం చేసేందుకు భారత యువజనులు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి.